अखिलांड कोटि ब्रह्मांड नायक आनंद निलय वर परिपा బుధవారము ఉదయము 6 గంటలకు ఎంపిక చేసిన దేవాలయంలో ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమంలో అద్భుతంగా 53 దేవాలయాలు ముగించుకొని ఈరోజు 54వ దేవాలయము దుబ్బ చౌరస్తలో గల శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో సేవ చేసే భాగ్యం మనకు కలిగింది. ఈరోజు ముఖ్యంగా పైతర శీతల్ పాండుకిషోర్ దంపతుల ముద్దుల తనయుడు శబరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి చీరె సారే పూజ ఓడిబియ్యంతో సహా అన్ని కార్యక్రమాలు అద్భుతంగా చేయాలని తలించినారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీలో దాదాపు 70 సంవత్సరాల పైన వారు 60 సంవత్సరాల పైన వారు స్వచ్ఛందంగా ఉదయం 6 గంటలకు వచ్చి చలిని లెక్క చేయకుండా సేవ చేయడానికి వస్తున్నారు. ఇదంతా గమనించి మన పైతర శీతల అక్కయ్య గారు అందరికీ సన్మానం చేయాలనుకున్నారు. ఇట్లా ఈ సన్మానంతో అందరికీ ఇంకా చేయాలని ఉత్సాహం వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కరు మోటివేట్ కావాలి. ప్రతి ఒక్కరు మన హిందూ బంధువులందరూ దేవాలయ పరిశుభ్రతలో పాల్గొనాలని. ముఖ్యంగా మన సంస్థ ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛ మందిరం పరిశుభ్ర ప్రాంగణం. గుడి చిన్నదైనా సరే పెద్దదైనా సరే దేవుడు చిన్నవాడు కాదు. మన హిందూ నగరంలో ప్రతి దేవాలయం కూడా శుభ్రంగా ఉండాలని ఉద్దేశం. జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై గోమాత. ఏదైతే ఇప్పుడు మహాలక్ష్మి ఆలయంలో ఉన్నాం మనం, ఈరోజు బాబు పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఇక్కడ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ ముందు నుంచే చెప్తుంది, ఆలయ పరిశుభ్రత విషయంలో హిందూ మతతత్వ విషయంలో ఏదైనా ముందు ఉంటుందని చెప్పి. అయితే కుల మతాలకు అతీతంగా జరిగే ప్రతి కార్యక్రమాలకు ముందు ఉంటుంది. కానీ ఆలయ పరిశుభ్రత ఏదైతే చేస్తున్నారో వీరమల్లి దంపతులు, వాళ్ళకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. ఇప్పుడు 53 వారాలు గడిచిపోయింది, చిట్టేగా గడిచిపోయింది. ఎంతోమంది ఇంకా వస్తూనే ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఎంతో ఆనందంగా. ఎందుకంటే మహాలక్ష్మి ఆలయానికి కూడా విజయాలంటే కూడా అది అదృష్టం కావాలి. ఆ అదృష్టంలో తన బర్త్డే జరుపుకోవడం ఇంకా విశేషంగా మేము భావిస్తున్నాం. ఆ మహాలక్ష్మి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆ బాబుపై ప్రత్యేకంగా ఉండాలని, ఆయన చదువులో రాణించి ఒక అధికారిగా కొనసాగాలని మనసారా కోరుతున్నాం. శ్రీరామ్, జై వాసవి, జై గోమాత. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మేము రమేష్ అన్న ఆధ్వర్యంలో నడుస్తున్న శుభ్రత కార్యక్రమం ఏదైతే ఇందూరు నగరంలో జరుగుతుందో వాళ్ళ ఆశీర్వాదంతో మేము కూడా ఇవాళ ఈ దుబ్బాలో గల మహాలక్ష్మి టెంపుల్లో సేవ చేసుకోవడం జరుగుతుంది. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంతమంది గోసేవకులు వచ్చేసి మా అబ్బాయికి ఆశీర్వాదం ఇవ్వడం చాలా గొప్ప విషయము. మీ అందరి ఆశీర్వాదం మా కుటుంబం పైన ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. జై శ్రీరామ్. జై గోమాత. జై శ్రీరామ్, జై గోమాత. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. జై శ్రీరామ్, 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 జై గోమాత, 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 జై గోమాత. జై శ్రీమన్నారాయణ. నిజామాబాద్ పట్టణంలో ఇందూరు సేవా సమితి పరిశుభ్రత కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమం అనగా ప్రతి దేవాలయం కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క సేవా సమితి అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా
ఈ యొక్క ప్రతి బుధవారం కూడా ప్రతి దేవాలయాన్ని శుభ్రపరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు శ్రీ మహాలక్ష్మి మందిరము దుబ్బ నిజామాబాద్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మహాలక్ష్మి మహాగణపతి స్వామివార్ల యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్. అందులో భాగంగా ఈరోజు పైదర శబరీష్ గారి యొక్క జన్మదినం సందర్భంగా అమ్మవారికి ఓడి బియ్యం మరియు చీర తీసుకుని వచ్చి అమ్మవారి యొక్క ఓడి బియ్యాన్ని కార్యక్రమంలో పాల్గొని శ్రీ మహాలక్ష్మి గణపతి యొక్క కృపాకటాక్షాలు పొందాలని కోరుతున్నాము. జై శ్రీమన్. సార్, ఇప్పుడు మీరు సెక్రటరీగా చెప్పండి. 53 వారాల నుండి అయితే ఆలయ పరిశుభ్రత ప్రాంగణం అనే వీరమల్లి దంపతులు చేస్తున్నారు. అయితే రోజు సైన్యంలాగా వస్తుంది, భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ విషయంలో మహాలక్ష్మి సెక్రటరీగా మీరేం తెలియజేస్తున్నారు? ఈరోజు నిజామాబాద్లో ఉన్నటువంటి దుబ్బ మహాలక్ష్మి మందిరంలో ఇందూరు దేవాలయ పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వారు దేవాలయాన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క దేవాలయంనే కాదు, నిజామాబాద్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు 53 దేవాలయాలు వాళ్ళు చేశారు. ఇదే విధంగా ఈరోజు మహాలక్ష్మి మందిరంలో వాళ్ళు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా 50-60 మంది కూడా ఈ యొక్క ఆలయానికి శుభ్రతకు వచ్చి ఇక్కడ శుభ్రం చేయడం అనేది మంచి పరిమాణం. ఇందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. ప్రతిరోజు మన దేహానికి ఎలా శుద్ధి చేస్తామో ప్రతి వారం ఒక దేవాలయానికి శుద్ధి చేయాలనే సంకల్పంతో మా ఆలయాల అధ్యక్షుడు వీరమల్లి రమేష్ గుప్తా ఆధ్వర్యంలో సంకల్పం చాలా గట్టిగా ఉంది. వసంత పంచమి రోజు ఇది 53వ గుడి. ఈరోజు 2 గుళ్ళు సాఫ్ చేస్తున్నందుకు, క్లీన్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ఇలాగే ప్రతి ఒక్కరూ రావాలని కోరుచున్నాం. అమ్మవారి మందిరమో చూపకెంతో సుందరము, భక్తి ముక్తినిచ్చే మాత దర్శనం. మహాలక్ష్మి మందిరమో చూపుకెంత సుందరమో, మహాలక్ష్మి మందిరమో చూపుకెంత సుందరమో, భక్తి ముక్తినిచ్చే మాత దర్శనం. అమ్మవారి ముఖమును చూస్తే మచ్చలేని చంద్రుని వెలుగు, ఆ వెలుగే మనపై ఉంటే ఉల్లాసము ఎంతో కలుగు. ఇంతకన్నా మంచి భాగ్యము ఇంకా 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 కలుగుతుంది. అమ్మవారి మందిరము చూపుకెంతో సుందరము, భక్తి ముక్తినిచ్చే మాత దర్శనం. ఇల్లు జాసరానే రాదు, మాత భజన చేస్తూ ఉంటే చిత్తమెటు పోనే పోదు. ఇంతకన్నా మంచి సాధ్యము ఇంకా